చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈనాటి వీడియోలో వైఫై పాస్వర్డ్ని కనుగొనడం ఎలా, కేవలం 1 మినిట్ 1 నిమిషంలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ముందుగా మనం స్క్రీన్ పైన ఉన్నటువంటి స్టార్ట్ బటన్పై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్క్రీన్ మనకి కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో నెట్వర్క్ షేరింగ్ సెంటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒక్కొక్కసారి కొన్ని కంప్యూటర్లు, కొన్ని ల్యాప్టాపుల్లో, డెస్క్టాపుల్లో ఈ ఆప్షన్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలా కనిపించినప్పుడు కేటగిరీ బటన్పై క్లిక్ చేసి లార్జ్ ఐకాన్స్పై క్లిక్ చేసి నెట్వర్క్ అండ్ షేరింగ్పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది ఫెయిల్యూర్ వచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే మనకి ఇక్కడ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది, వైఫై కనెక్షన్ అనేది దీనికి ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ క్రాస్ లింక్ వచ్చింది కదా, ఈ క్రాస్ లింక్ వచ్చిన తర్వాత ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదు అనేది అర్థము. దీన్ని సవరించే ప్రయత్నం మేము ముందే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం క్లిక్ చేసి స్క్రీన్ పైన మనకి ఇక్కడ ఉన్నటువంటి వైఫై అవైలబిలిటీలో ఉన్న వాటి మీద క్లిక్ చేస్తే మనకి మన నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని కొట్టే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగినప్పుడు దానికి సంబంధించిన పాస్వర్డ్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది మనం ముందుగా ఎక్కడైనా ఒక పేపర్ మీద డైరీలో రాసుకొని రెడీగా ఉంచుకోవాలా. నేను ఇప్పుడు పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి కనెక్ట్ అని కొట్టుకున్నామంటే మనకి మీరే అబ్జర్వ్ చేస్తుందండి. నెక్స్ట్ అని కొట్టాను, వెరిఫై చేసుకుంటుంది నేను ఇచ్చిన పాస్వర్డ్ కరెక్టా కాదా అనేది. చూడండి ఇక్కడ ఆ క్రాస్ మార్క్ అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అయిపోయి కనెక్ట్ అయిపోయింది మనకి. కాబట్టి ఈ విధంగా పాస్వర్డ్ వచ్చినప్పుడు దీని మీద సింపుల్గా మనము ఈసారి ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోదాము. కేటగిరీలోకి వెళ్ళి లార్జ్ ఐకాన్స్ మీద కొట్టి నెట్వర్క్ షేరింగ్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇదో స్క్రీన్ ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వైఫై యాక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కనెక్షన్స్లో. ఇక్కడ సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో సింపుల్గా మనము వైర్లెస్ ప్రాపర్టీస్ అని ఉంది డీటెయిల్స్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ట్యాబ్లు ఉంటాయి. కనెక్షన్ ఒకటి, సెక్యూరిటీ మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సినటువంటి పాస్వర్డ్ ఇలా క్యారెక్టర్స్ ఉంటుంది. షో క్యారెక్టర్స్ అని కొట్టామంటే మనకు కావాల్సిన పాస్వర్డ్ అనేది అది కనిపిస్తుంది అక్కడ. తర్వాత ఓకే చేసుకొని స్క్రీన్ని క్లోజ్ చేసుకొని మిగతా స్క్రీన్లన్నీ. కాబట్టి ఈరోజు ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.